ఆయన యొక్క రక్తములో చేయటానికి ముందుగా మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటల్ని మనం ధ్యానం చేసుకొని మనము సరిచేయబడి పురుగొరపబడి ఆ బలలో మనం చేయవేసేవారుగా మనం ఉందాం. మరి ఇప్పుడు వరకు కూడా దేవుని ఏ విధంగా దేవుడు చేసిన మేలును ఏ విధంగా మరి చేస్తూ వచ్చారో దాన్ని బట్టి తలపోసుకుంటూ ఆరాధిస్తూ వచ్చాం. ఇప్పుడు మరి మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ధ్యానం చేసుకునే వారిగా మనం ఉందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లంటే యేసు కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నావు? ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం, యేసు కంటే నీవు ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నావు అనే అనుభవాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ధ్యానం చేసుకొని మనము ఆ బలలో చేవేద్దాం. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం చూడండి, 37వ వచనాన్ని గమనిద్దాం. 37 మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 37 చదువుదాం. 37వ వచనం అందరం కలిసి చూద్దాం. తండ్రి అయినను తల్లి అయినను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైను కుమార్తెను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. దేవుని సంప్రదించిన ప్రార్థన గమనించినట్లయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే మరి యేసు కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నావు నువ్వు? ఎవరిని ప్రేమిస్తున్నావు? మనవళ్ళ, మనవరాళ్ళ, కొడుకున, కోడళ్ళ, కూతురున, రక్త సంబంధుల, బంధువుల, లోకాన్న, లోకంలో ఉన్న వాటిన దేన్ని ప్రేమిస్తున్నాం? ఇక్కడ మీరు ఎవరిని ప్రేమిస్తున్నారో దేవుడు చెప్తున్నాడు. అది ఈ రోజున మనం ఒప్పుకోవాలి. ఒప్పుకొని దేవుడి దగ్గర, ప్రభువా నీకంటే మాకు ఎవరు ఎక్కువ కాదు ప్రభువా, నువ్వే మాకు సమస్తము, నిన్నే మేము ముందుగా ప్రేమిస్తున్నాం అని దేవుడి దగ్గర మనం మాటిచ్చి ఆయన దగ్గర తీర్మానం చేసుకునే వారిగా మనం ఉందాం. మత్తయి రాసిన సువార్తలో మొట్టమొదటి అనుభవం ఏంటంటే 10వ అధ్యాయము 37వ వచనములో ఒక మాట ఉంది. ఆ మాట ఏంటంటే, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. మొట్టమొదటగా తల్లిదండ్రుల్ని ప్రేమించేవారు. యేసు కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తారంటే తల్లి తండ్రిని ప్రేమిస్తారు. ప్రేమించకూడదని నేను అనట్లా, కానీ మొట్టమొదటిగా నువ్వు ఎవరిని ప్రేమించాలి అంటే దేవుణ్ణే ప్రేమించాలి. ఆ తల్లిదండ్రులు ఇచ్చింది దేవుడే, నీకు జన్మనిచ్చింది దేవుడే, దేవుడే నీకు ఊపిరినిచ్చింది దేవుడే, సమస్తాన్ని ఇచ్చింది దేవుడే. గనక నీవు తల్లిదండ్రుల కంటే మొట్టమొదటిగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే తల్లిదండ్రులు ప్రేమించే మనసు దేవుడు నీకు ఇస్తాడు. అర్థమైందండి ఇక్కడ? అందుకనే నాకంటే ఎక్కువగా తల్లిదండ్రులు ప్రేమించువారు ఈ లోకంలో ఎక్కువ ఉన్నారు. చాలామంది మనం కూడా ఏం చేస్తామంటే, అమ్మో తల్లి తండ్రి దేవుడి కంటే ఎక్కువ మరి అని అంటారు. మంచిదే, అది ప్రేమించవచ్చు, గౌరవించాలి, వాళ్ళని ఎంతో మనము ఆదరించాలి, సన్మానించాలి కూడా. అయితే దేవుని కంటే ఎక్కువగా కాదు, దేవుని తర్వాత వీడు రెండో స్థానం వీళ్ళది. ఫస్ట్ స్థానం ఎవరికి ఇవ్వాలి? మనం దేవుడికి ఇవ్వాలి. అది మర్చిపోకూడదు. మనము చాలామంది ఏం చేస్తారంటే దేవుడి కంటే ఎక్కువగా మరి లోకాన్ని ప్రేమిస్తూ వస్తుంటారు, ఇలాగ తల్లిదండ్రుల్ని. అలా చేయకూడదు ఎప్పుడు కూడా. రెండో అనుభవం ఏంటంటే కింద మాట ఒక మాట చెప్తూ వచ్చారు 37వ వచనంలో చూడండి. 37లో తండ్రినైను తల్లినైను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు, కుమారుడైనా కుమార్తె అయినా. ఈ మధ్య పిల్లల మీద ఎక్కువ ప్రేమ పెరిగిపోతుంది కదా, ఎక్కువ మీద ప్రేమ. పిల్లలు ఏది అడిగితే అది కొనియటం మంచిదే, తప్పేం కాదు. పిల్లల్ని ప్రేమించాలి. మనం ప్రేమించకపోతే ఎవరు ప్రేమిస్తారు? ప్రేమించాలి, కానీ దేవుడి కంటే ఎక్కువగా నువ్వు ప్రేమించకూడదు. దేవుడు ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే నాకంటే ఎక్కువగా నువ్వు ఎవరిని కూడా ప్రేమించు. ఒకవేళ నువ్వు ప్రేమించావంట ఏమైతే అట, నీకు విగ్రహాలు అయిపోతాయి అట. అర్థమైందండి? విగ్రహాలు అయిపోతాయి అట. అందుకని మనం ఎప్పుడు కూడా దేవుడి కంటే ఎక్కువగా నువ్వు ఎవరిని ప్రేమిస్తావో అది విగ్రహంతో సమానం. ముందుగా దేవునికి స్థానం ఇవ్వాలి, తర్వాత నీ బిడ్డల్ని, నీ కొడుకుల్ని, నీ పిల్లలను ప్రేమించాలి, తప్పేం కాదు.
నువ్వు దేవుడి కంటే బిడ్డలకే ఎక్కువ ప్రాధాన్య స్థానం ఇచ్చావనుకో, అంటే నువ్వేం చేస్తున్నావు అంటే దేవుడి కంటే ఎక్కువగా వాళ్ళకే నువ్వు ఎక్కువగా ఇస్తున్నావు కనుక అవి నీకు విగ్రహాలు అయిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? తల్లిదండ్రులనా? కుమారుడు కుమార్తెలను ప్రేమిస్తున్నావా? దేవుడిని ప్రేమిస్తున్నావా? నేను చెప్పను, ఎవరికి వాళ్ళే చెప్పుకోవాలి. ప్రభా నాకంటే మీకంటే ప్రభా నాకు వాళ్ళే ఎక్కువ అని అంటున్నావా, లేకుంటే మీ తర్వాతే వాళ్ళు ప్రభా అని అంటున్నావా అనేది నీకే సమాధానం. దేవుడి దగ్గర నువ్వే ఆ ప్రశ్నకు సమాధానం నువ్వే చెప్పుకోవాలి, నేనే చెప్పుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డారు, అందుకని దేవునికి ప్రధాన స్థానం ఇవ్వాలి ఖచ్చితంగా. ఇది రెండో అనుభవం. మూడో అనుభవం ఏంటంటే చూడండి, మత్తయి రాసిన సువార్త 10:38 కింద వచ్చిన చదవండి. 10:38. ఇక్కడ మనం చూసినట్లయితే మూడో అనుభవం, యేసు కంటే తన్ను తాను ఎక్కువగా ప్రేమించుకున్నవాడు. యేసు ప్రభు కంటే తన్ను తానే ఎక్కువ ప్రేమిస్తుంటాడు. కొంతమంది ఎలాగంటే నా అవసరతలు, నా అక్కర్లు, నా పని, నాది 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 అనుకుంటే తను తానే ప్రేమించుకుంటా దేవుణ్ణి ఏం చేస్తాడో దూరం పెట్టేస్తాడు. అందుకనే ఎప్పుడు కూడా ఇక్కడ ప్రభు చెప్పాడు కదా, ఏం మాట చెప్పాడంటే, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాదు. ఎప్పుడైతే నువ్వు దేవుని మాటలు పట్టుకొని దేవుని వెంబడించకుండా నీ ఇష్టానుసరంగా నీ సొంత ఆలోచన ప్రకారం నడిచావనుకో, నువ్వు ఆయనకే పాత్రుడు కాదట. నువ్వే ప్రేమించుకోవటం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. దేవుడు నువ్వు ప్రేమించాలి. అప్పుడు దేవుడు నీ అక్కర్లేంటో దేవుడికి తెలుసు కనుక ఆయన నీకు సహాయం చేస్తాడు. ప్రియమంది ఏంటంటారా, చాలామంది ఏం చేస్తారంటే తన్ను తానే ప్రేమించుకుంటుంటారు ఎక్కువగా. అందుకనే ఎప్పుడు కూడా మనము అలాగ ఉండకూడదు. మన జీవితం కాదు, మనకు కాదు, మనకి ఏది బట్టలున్నా, మరి పాత బట్టలు ఉన్నా సరే, తిండి లేకపోయినా, నూకలన్నం ఉన్నా సరే, ఏది అక్కర ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా సరే, మనకంటే మనం ఏం చేయాలి? ముందు దేవుణ్ణే ప్రేమించాలి, దేవునికే ప్రధాన స్థానం ఇవ్వాలి. అప్పుడు దేవుడు నీ అక్కర్లన్నీ తీరుస్తాడు. జార్జ్ వరవర్ గారని ఆయన ఏం చేశాడంటే పేద ప్రజలకి, పేద పిల్లలకి అనాథాశ్రయాలయం పెట్టాడు. పేద పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి పెట్టాడు. ఆయన చాలా దైవభక్తుడు. ఎంత దైవభక్తుడు అంటే దేవుని మీద ఎంతో ప్రేమ ఉన్న వ్యక్తి అనమాట. దేవుడు అంటే ఎంతో నమ్మకంతో ఉన్న వ్యక్తి. ఒకసారి వాళ్ళ పిల్లలు 100 మంది ఉంటారు. 100 మందికి పెట్టడానికి భోజనం లేదు ఆయన దగ్గర. అర్థమైందండి? ఆయన దగ్గర భోజనం లేదు. ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు నా దగ్గర డబ్బులు లేవు, బియ్యం కొనడానికి డబ్బులు లేవు, పిల్లలకు భోజనం పెట్టడానికి డబ్బులు లేవు అని ప్రభువారి దగ్గర ప్రార్థన చేస్తుంటే ప్రభువారు అన్నారు, పిల్లలకు ప్లేట్లు కడుక్కొని కూర్చోమని చెప్పారు. పిల్లలందరికీ ప్రకటన చేస్తాడు, మీరందరూ కూడా ప్లేట్లు శుభ్రం కడుక్కొని ఎదురు పెట్టుకొని కూర్చోండి, మీకు భోజనం వడ్డిస్తాము అన్నాడట. భోజనం లేదు. అర్థమైందండి? దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడో చూడండి ఆ వ్యక్తి జార్జ్ వారు. పిల్లలందరూ కూడా అబ్బా ఈరోజు మనకు మంచి అన్నం దేవుడు ఇచ్చాడని వాళ్ళు ప్రార్థన చేసుకొని వచ్చి ప్లేట్లు పెట్టుకొని నీళ్లు పెట్టుకొని కూర్చున్నారట. తీరా ప్రార్థన చేస్తుంటే ఒక ఎడ్ల బండి వచ్చి ఆ యొక్క ఆ అనాథాశ్రయం దగ్గర ఆగిందట. బాబు మేము ఇలాగ ఫంక్షన్ చేసుకుంటున్నాము, ఫంక్షన్లో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి కొద్దిగా అనారోగ్య పాలు కొద్దిగా చనిపోయాడు, అయినా ఇక మేము చేసుకోకూడదు, వేడి అన్నం, మంచి వంటలు ఇవి పారేయటం మాకు ఇష్టం లేదు. అప్పుడు మేము ఆ మనసులో అనుకుంటే ఇక్కడ మీ అనాశ్రయం ఉంది, మాకు ఇవ్వాలనిపించింది, ఇస్తున్నాము అని అన్నారు. చాలా సంతోషమని తీసుకెళ్ళి పిల్లలకే వడ్డించాడట. అర్థమైందండి? దేవుని మీద ఆధారపడితే దేవుడు అలా సహాయం చేస్తాడు. మనం ఏం చేస్తామంటే ఈరోజు మనకు దేవుడు ఇవ్వలేదుగా అంటాం, మనం ఎదురు తిరిగి అంటాం, దేవుడు ఇచ్చేదిగా తర్వాత ఏమి ఇవ్వలేదుగా, నాకు ఏమి లేదుగా, దేవుడు నన్ను ఎందుకు పస్తుచ్చాడంట. అలా అనకూడదు ఎప్పుడు కూడా. దేవుడు మన ఎప్పుడు కొరతగా, ఆయన ఎప్పుడు ఇబ్బంది పెట్టే దేవుడు కాదు. అందుకనే తన్ను తాను ఎక్కువగా ప్రేమించుకునేవారు ఉండేవారుగా ఈ లోకంలో చాలామంది ఉన్నారు. వాళ్ళే అందం కోసము, వాళ్ళే మంచి బట్టలు వేసుకోవటం,
వాళ్ళే ఎక్కువగా డిజైనింగ్ బట్టలు వేసుకొని అందరికి చూపించేటట్లుగా, ఎక్కువగా బయట వాళ్ళకి కనపడేటట్లుగా తను తాను ప్రేమించుకుంటూ జీవిస్తుంటారు. కానీ వాడి గురించి ఏమన్నాడంటే యేసుప్రభు వారు, యేసు కంటే ఎక్కువగా తన్ను తాను ప్రేమించుకుంటారు. అది మంచిది కాదు. ప్రేమించుకోవాలి ఎంతవరకు? దేవుడు తర్వాతే. ఏదైనా మొట్టమొదటి దేవుడు తర్వాతే మనం ప్రేమించాలి. ఇది 3వ అనుభవం. 4వ అనుభవం ఏంటంటే మార్కు రాసిన సువార్త తీయండి. 10వ అధ్యాయము 21, 22 చదవండి. చాలు. యేసు కంటే ధనమును ప్రేమించువారు ఎవరటండి? యేసు కంటే ధనాన్ని ప్రేమించేవారు, డబ్బు ఆస్తిని ప్రేమించేవారు. లేచిన కాడి నుండి వాళ్ళు ఇల్లు శుభ్రం చేసుకోవటం, ఇల్లు కడుక్కోవటం, ఆస్తిని ఎలా సంపాదించాలి, పిల్లలకి ఏం పోగేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఇక ఎంతవరకు దేవుడి కంటే ఎక్కువగా ఈ విషయాలే. ఏమ్మా బయటికి వెళ్ళొద్దా? ఇలాగా మరి ఎక్కువగా ధనాన్ని ప్రేమించేవారు ఎక్కువగా కనపడుతూ వస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు కంటే ధనమును ప్రేమించేవారు రేపొద్దున పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. అందుకని ప్రభువారు అన్నారు కదా, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరట సులభము అన్నాడు. అర్థమైందండి? సూది బెజ్జను ఒంటెన్న దూరిద్ది కానీ ధనవంతుడు మాత్రం పరలోక రాజ్యంలోకి వెళ్ళడాట. అర్థమైందా? డబ్బు సంపాదించవద్దు అని దేవుడు అనట్లా. ఎంత కావాలో అంత సంపాదించుకొని దేవుడికి ప్రధాన స్థానం ఇవ్వాలి. కోల్గేట్ పేస్ట్ ఉన్న యజమానుడు ఏం చేశాడంటే, ఆ పేస్ట్ తయారు చేసే కంపెనీ అప్పుడు, ప్రభువా నేను ఈ కంపెనీ పెట్టుకుంటున్నాను, నాకు రూపాయి వస్తే 10 పైసలు మీకు ఇస్తా ప్రభువా అన్నాడు కదా. ఇచ్చాడు, ఇస్తానన్నాట. దేవుడు ఆస్వాదించాడు. ప్రభువా నాకు ఇంకా మీరు ఆస్వాదిస్తే నేను 50% ఇస్తాను ప్రభువా అన్నాట. ఇంకా ఆస్వాదించాడట. తర్వాత లాస్ట్కి, ప్రభువా మీ వైపు చూస్తున్నాను, నాకు 10 రూపాయలు లాభం వస్తే 10 పైసలు ఉంచుకొని 90 పైసలు మీకు ఇచ్చేస్తానన్నాట. ప్రపంచం మొత్తంలోనే కోల్గేట్కున్నంత పేరు ఏరికీ లేదు. దేవుడికి అంత ఘనత ఇచ్చాడు అతను. అర్థమైందండి? మనం ఏం చేస్తామంటే ఏమన్నా అంటే దేవునికి మనం ఇవ్వాలా, దేవునికి ఇవ్వాలా, ఇస్తే మన పరిస్థితి ఏంటి, మన అక్కరేంటి. అందుకని యేసుప్రభు వారట కానుక బాక్సుల దగ్గర కూర్చుంటాడట. కూర్చున్నప్పుడు ఒక విధవరాలు వచ్చి అందరూ డబ్బులు వేస్తున్నారు, చాలామంది డబ్బులు వేస్తున్నారు. ఎలాగంటే 100 రూపాయలు ఉంటే ఒక 10 రూపాయలు వేయటం, 1000 రూపాయలు ఉంటే ఒక 100 రూపాయలు వేయటం, 10,000 ఉంటే ఒక 200, 300, 1000 వేయటం, ఇలా చేస్తున్నారట. వాళ్ళు ఉన్న దాంట్లో కొద్దిగా తీసేస్తున్నారు. కానీ ఆ పేద విధవరాలు ఏంటంటే పాపం ఉన్నాయి 3 రూపాయలు ఉన్నాయి. ఆ 3 రూపాయలు ఖర్చు అయిపోతే ఆమె తినడానికి ఏమీ లేదు. ఆ 3 రూపాయలు ఊక్కుంటూ వచ్చి సందా బాక్సులు వేసిందాక. అది దేవుడు చూశాడు. ఎవరు చూశారు? ప్రభు చూశాడు. ప్రభు చూసి అన్నాడు, ఇక్కడున్న వారు అందరికంటే ఎక్కువ ఎవరిచ్చారో తెలుసా దేవుడికి అన్నారట. వాళ్ళు అనుకుంటున్నారు, అబ్బా నేను 10,000 ఇచ్చారు కానీ నేను అనుకుంటున్నారు. వాళ్ళు ఏంటి 1,00,000 రూపాయలు ఉన్నాయి కనుక 10,000 వేశారు. కానీ ఆ పేద విధవరాలే ఎక్కువగా దేవునికి ఇచ్చిందని, తనకే ఉన్నదంతా ఇచ్చింది. అర్థమైందండి? తనేమి దాచుకోవాలా, ఉన్నదంతా దేవుడికి ఇచ్చింది. అలాగే ప్రియమైన దేవుడు ఆ కోల్గేట్ యజమానుడు కూడా ఏం చేశాడంటే 10 రూపాయలు వచ్చినాయి అనుకో లాభం, 10 రూపాయల్లో అతను ఏం చేశాడంటే 1 రూపాయి ఉంచుకొని 9 రూపాయలు దేవుడికి ఇచ్చేసాడు. దేవుడికి ఇస్తాడు ఆయన, అంతే. ఆ తీర్మానం ఆట. అందుకని ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయింది ఆ కోల్గేట్ కంపెనీ. ఆ కోల్గేట్ కంపెనీ మరి ఇప్పటికీ చాలా దేశాల్లో ప్రసిద్ధి అయ్యింది. ఎందుకో తెలుసా? దేవునికి ప్రధాన స్థానం ఇవ్వటం ద్వారా. నీవు నేను కూడా ఎంతగా ఇస్తున్నాం? డబ్బుకి విలువిస్తున్నామా? ధనాన్ని ప్రేమిస్తున్నామా?
ప్రేమించాలి, సంపాదించాలి, పిల్లలకు ఉంచాలి. కానీ ఎంత? తగుమాత్రము. దేవుడి కంటే ఎక్కువగా నీకేది ఎక్కువ కాదు. దేవుడు తర్వాతే ఏదైంది. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది ఎన్నో అనుభవం? 4 అనుభవం. ఒకటి ఏంటంటే యేసు కంటే తల్లిదండ్రులు ప్రేమించుట. రెండోది యేసు కంటే పిల్లల్ని ప్రేమించుట. మూడోది యేసు కంటే తను తానే ఎక్కువగా ప్రేమించుకొనుట. నాలుగోది యేసు కంటే ధనాన్ని ప్రేమించుట. ఐదో చూడండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక ఆ మాట చూద్దాం. 3వ అధ్యాయము 19వ వచనం. 3:19. ఐదో అనుభవం ఏంటంటే యేసు కంటే ఎక్కువగా కడుపును ప్రేమించేవారు. అంటే తిండి, ఆహారం కోసం ప్రయాసపడేవాళ్ళు. ఎక్కడ మీటింగ్ ఉందంటే అక్కడికి మీటింగ్కి వెళ్ళిపోయి భోజనం చేయటం. దేవుడు అంటే ప్రేమతో కాదు. అర్థమైందా? దేవుడి మీద ప్రేమతో కాదు. భోజనాలు ఉంటే రావటం, భోజనాలు లేకపోతే దేవుడు అంటే ఎవరో, ఆయన అక్కడ ఉంటాడో అని అడగటం. అర్థమైందంటే వారి కడుపే వారికి దేవుడు. అర్థమైందండి? చాలామంది నేను చూస్తూ వచ్చాను, చాలా మీటింగ్స్లో నేను చూశాను. భోజనాలు ఉన్న కాడ మాత్రం వాళ్ళు కనపడుతున్నారు, తక్కిమా రోజులో కనపడట్లా. మన మందిలో కాదండి, బయట కూడా నేను చూశాను, చాలా చోట్ల చూశాను. భోజనాలు ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ వస్తున్నారు, భోజనాలు లేని రోజున తక్కువ మంది వస్తున్నారు. ఏంటిది అంటే భోజనం కోసమా? ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? అందుకని యేసు ప్రభు వారు ఉన్న కాలంలో యేసు ప్రభు వారిని వెంబడించేటప్పుడు కూడా రొట్టెల కోసము, చేపల కోసము వెంబడించారట ఆయన్ని. అర్థమైందండి? 5,000 మందికి ఆహారము, రొట్టెలు చేపలు ఆహారంగా పెట్టాడు. 4,000 మందికి ఆహారంగా పెట్టాడు. ఇవన్నీ జనాలందరూ ఏం చేశారు? యేసు ప్రభు వారు అమ్మట వెళ్తే మనకి కడుపుండా భోజనం ఉంటుంది అని ఏం చేశారంటే ఆయన వెంబడించడం మొదలెట్టారు. అంటే దేనికోసం వెంబడిస్తున్నావు నువ్వు? దేవుడిని వెంబడిస్తున్నావా? భోజనాల కోసం వెంబడిస్తున్నావా? తిండి కోసం వెంబడిస్తున్నామా? ఒక్కసారి మన పరిశీలన చేసుకోవాలి. భోజనాలు ఉన్నప్పుడే కాదు, కానీ మనము ప్రతి నిత్యము ఆయన సన్నిధికి వచ్చేవారిగా, ఆయన ప్రేమించేవారిగా ఉండాలి. అందుకని చాలామంది ఏం చేస్తారంటే యేసు కంటే ఎక్కువగా కడుపును ప్రేమించేవారు, ఆ తిండి కోసము ప్రయాసపడేవారు ఎక్కువగా కనపడుతున్నారు. అది అంత మంచి పద్ధతి కాదు. దేవుడికే ప్రధాన స్థానం ఇవ్వాలి. దేవుడు చేసిన తర్వాత ఇవ్వాలి. ఒకసారి నేను సుధాకర్ అన్న వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంటికాడ మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి వెళ్ళాం. మీటింగ్కి వెళ్తే ఒక బ్రదర్ ఉన్నారు, జేమ్స్ బ్రదర్ అని ఒక అన్న ఉన్నారు. అన్న చాలా ఒక ఆఫీసర్. అన్న నన్ను బాగా ఇష్టపడతాడు, మంచిగా మాట్లాడతాడు. భోజనం టైం ఆయన కూర్చున్నాడు. నేను ఏం చేశానంటే నేను వడ్డేస్తానికి ఉంచున్నలకే ఆన్నేమో తమ్ముడు రా ఖాళీగా ఉందిరా, కూర్చో తర్వాత వడ్డిద్దాంలే అని బలాంతం చేశాడు. ఏం చేయాలి ప్రభు, మళ్ళీ కూర్చుంటే వీళ్ళేమని ఫీల్ అవుతారేమో అని అప్పటికి బాధపడుకుంటా సరే ఆయన మాట కాదల్లా కూర్చున్నలకే అన్నోళ్ళ అత్తగారికి కోపం వచ్చేసింది. సుజా బ్రదర్ వాళ్ళు వడ్డించుకోవడం ముందే కూర్చున్నారు. అంటే నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేనికి స్థానం ఇవ్వాలి? మొట్టమొదటగా దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. ప్రధాన స్థానము దేవునికి ఇవ్వాలి, కానీ మన కడుపుకి ఇవ్వకూడదు. చాలామంది ఏం చేస్తారంటే భోజనాలు ఉంటే దేవుడి దగ్గరకు రావటం, పలహారం ఉంటే దేవుడి దగ్గరకు రావటం, ఈ విధంగా ఎక్కువగా కనపడుతుంటారు. అలాగ ఉండకూడదు. ఎప్పుడు దేవుడిని ఎక్కువగా ప్రేమించాలి. దేవుడు నీకు సమృద్ధమైన ఆహారం నీకు ఇస్తాడు. దేవుడు నీకు ఏది తక్కువ చేయడు. ఏది కావాలంటే అది నీకు సమృద్ధమైన ఆహారం నీకు ఇస్తాడు, దేవుని ముందుగా నువ్వు ప్రేమిస్తే. తర్వాత 6వ అనుభవం చూద్దాం. చూడండి, 2 తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి 3:4 వచనం. 3వ అధ్యాయం 4వ వచనం. చాలమ్మ. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా
ప్రేమించేవారు. అర్థమైందండి? ఇక్కడ యేసు కంటే ఎక్కువగా సుఖానుభవం ప్రేమిస్తారట, సుఖాన్ని ప్రేమిస్తారు. దేవుడు మందిరం ఉందంటే అబ్బా లేదన్నా, ఖాళీ లేదన్నా, బిజీ అన్న అంటారు. ఇంటికి వెళ్ళి పడుకుంటారు, సుఖంగా పడుకొని కాలు మీద కాలు వేసుకొని టీవీ చూస్తుంటారు. సుఖాన్ని కోరుకుంటారు. దేవుడి కంటే సుఖాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈరోజు బంటుమిల్ల మీటింగ్ ఉంది అన్నాక రావాలన్నాం అనుకో, అమ్మో అంత దూరం ఏమి వెళ్తాం ఎండలో, అంత దూరం ఏమి వెళ్తాం మంచులో, అంత దూరం ఏమి వెళ్తాం వర్షంలో అంటాం. ఇంటికాడ మాత్రం చక్కగా పక్కన ఏదన్నా బంధువుల పెళ్ళో మరి మన పక్కన చుట్టాలది ఏదన్నా ఉందనుకో, వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతామని ముందు మనమే కనపడతాం. ఎక్కడ? అక్కడ. అర్థమైందండి? దేవుడు మాత్రం అంత దూరం ఏమి వెళ్తాంలే, అప్పుడు గుర్తుకొస్తాయి మన జబ్బులు, వ్యాధులు, మనం నడవలేని స్థితి అప్పుడు గుర్తుకొస్తాయి. పక్క ఉండే ఏదైనా ఫంక్షన్ జరిగితే మాత్రం అక్కడికి వెళ్ళాలంటే ఎలాగైనా నడుచుకుంటూ వెళ్తాం, కానీ దేవుని మందిరానికి రావడానికి బాధపడుతుంటాం. సుఖాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. మరి ఈ రోజున ప్రభు నీకు సూటు ప్రశ్న వేస్తున్నాడు. ప్రభు వారు నీతో మాట్లాడు, యేసు కంటే నువ్వు ఎక్కువగా సుఖాన్ని ప్రేమిస్తున్నావా? ప్రియమని దేని బిడ్డారా, సుఖాన్ని తీసివేయి, ప్రభువుని ఎక్కువగా ప్రేమించు. ఎంత కష్టమైనా ఆయన వెంబడించు, ఆయన దగ్గరకు రా, ఆయన నీకు సుఖాన్ని ఇస్తాడు. సుఖాన్ని ఇచ్చే దేవుని విడిచిపెట్టి నువ్వు సుఖపడాలనుకుంటే అది సుఖం కాదు, రేపొద్దున నష్టమే చేకూరింది. అర్థమైందండి? ప్రియమైన దేని బిడ్డారా, ముందు మొదటగా దేవుడి స్థానానికి ఇవ్వండి, దేవుడు మీకు సుఖాన్ని ఇస్తాడు. నువ్వు సుఖం కోరుకుంటే అంటే చూడండి, ఫస్ట్ నువ్వు సుఖపడితే కష్టపడతా అంటారు చూసారా? ఫస్ట్ నువ్వు కష్టపడరా, తర్వాత సుఖం వస్తుంది అంటారు. ఓ నానుడు మాట ఉందో చూసారా? దేవుడిని కూడా అది, దేవుడు నువ్వు ప్రేమించు, దేవుడు నీకు సుఖాన్ని ఇస్తాడు. నువ్వు ముందుగా నువ్వు సుఖపడాలని ఆశపడితే రేపు పొద్దున నువ్వు కష్టపడాల్సి వస్తుంది. అందుకనే ప్రభువు అడిగే ప్రశ్న ఏంటంటే, యేసు కంటే ఎక్కువగా సుఖానుభవం ప్రేమిస్తున్నావా? సుఖాన్ని ప్రేమిస్తున్నావా? ఆదివారం మందిరం అంటే లేదులే, ఇంట్లో ఏటమాసం తెచ్చుకున్న అన్నం తిన్న తర్వాత చూద్దాం అనుకుంటున్నావా? అది ఒకరోజు ఇస్తాడు దేవుడు, రెండో రోజు తీసేస్తాడు. డబ్బులు ఉండవేక కూర వండుకోవటానికి. అర్థమైందండి? దేవుణ్ణి ప్రేమించు, దేవుడు రోజు నీకు ఏటమాసం కూరతో అన్నం పెడతాడు. అది దేవుడి దగ్గర ఉన్న ప్రాముఖ్యమైన విషయం. ఏంటంటే చాలామందికి తెలియదు, ఈరోజు మాకు ఇది లేదుగా అది లేదుగా అది లేదుగా అనుకుంటారు. ఒకసారి ఆదివారం వచ్చింది, నిజంగా తుమ్ముడు వెళ్ళాలి. మేము తుమ్ముడు వెళ్ళటానికి నిజంగా మా చేతిలో ఒక సిల్లు కావలేదు, బస్సు ఎక్కి వెళ్ళాలి. మేము ఆటో ఎక్కి కానీ బస్సు ఎక్కి వెళ్ళాలి, బండి లేదు ఆ రోజుల్లో. సైకిల్ ఉంది కానీ సైకిల్ నాకు అంత తొక్కటం అంత కుదరదు. శనివారం నుండి చూస్తున్నాం, ప్రభువా మరి ఏంటి ప్రభువా డబ్బులు లేవు, ఎలాగ ప్రభువా ప్రార్థన చేసుకుంటున్నాం జ్యోతి నేను. ఒక మా అమ్మ రిక్షా ఎక్కించుకొని రిక్షా తీసుకొని మా ఇంటికి వచ్చేసి బాబు ఇక్కడ డాక్టర్ అట్ట ఎవరో అని అర్థం. ఏంటి మా అమ్మ ఏంటి ఏమైంది అన్న. ఇంకా 10:30 అవ్వడానికి ఇంకా టైం ఉందిలే, మేము 11ంటికి వెళ్ళాలి చర్చికి, 10ంటికి వచ్చింది. ఏంటి మా అమ్మ అంటే, నేను ఊరు వెళ్ళాలయ్యా, నాకు అర్జెంట్ కళ్ళజోడు వేయాలన్న. మా అమ్మ ఇలా ఆదివారంగా రేపు వేస్తాలే అన్న. లేదు అయ్యా నాకు అర్జెంట్ కావాలి, మీకు టైం ఉంది అయ్యా, కొద్దిగా చూసుకోండి అయ్యా అది బతిలాడి. మందిరానికి వెళ్ళడానికి టైం ఉంది కనుక వెళ్ళేస్తే అప్పుడు ఆ మా అమ్మకి కళ్ళజోడేసి ఊరు వెళ్తుంది, అది కళ్ళజోడేసి పంపించాడు. దేవుడు ఎలాగ పంపించాడు? దేవుడి మీద ఆశతో ఉంటే మనిషినే ఇంటికి పంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, నువ్వు దేవుని మీద ప్రేమ నీకుంటే ఏదో రూపంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. అర్థమైందండి? అది నా జీవితంలో నేను ప్రత్యక్షంగా చూశాను. ఎన్నోసార్లు అలాంటి ఇబ్బందులు నేను ఎన్నోసార్లు చూశాను. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున సుఖానుభవం ఎక్కువ ప్రేమించమాక, దేవుని ఎక్కువగా ప్రేమించు, దేవుడు నీకు సుఖాన్ని ఇస్తాడు. ఇది ఎన్నోది? 6వది. 7వ అనుభవం చూసుకొని ప్రార్థన చేసుకుందాం. చూడండి, యోహాను రాసిన సువార్త, ఇది చూసుకొని ప్రార్థన చేసుకుందాం, వెళ్ళిపోతాం. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము యోహాను రాసిన సువార్త 12:43 చదువమ్మా. 43. చూడండి, ఇక్కడ వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పు ఎక్కువగా ప్రేమిస్తారట. యేసు కంటే ఎక్కువగా ప్రజలను ప్రేమిస్తారు.
అర్థమైందంటే లోకాన్ని ప్రేమిస్తారు. నలుగురు ఇంటికి చుట్టాలు వచ్చారనుకో, నువ్వు మందిరానికి వస్తావా, ఇంటికాడ ఉండిపోతావా? అమ్మో, చుట్టాలు రాక రాక ఎన్నో కిలోమీటర్ల నుండి మా ఇంటికి వచ్చేసారు, వాళ్ళకి కోడిని కొయ్యాలి, వాళ్ళకి శుభ్రంగా వండి పెట్టాలి, ఇవాళ ఆదివారం ఏముంది, ఒక్క వారం వెళ్ళకపోతే ఏమైందిలే, దేవుడు ఇంట్రెస్ట్ అవుతాడులే అనుకొని ముందు ఎవరికి స్థానం ఇస్తాం? మనుషులకి, చుట్టాలకి స్థానం ఇస్తాం. అసలుగా మీరు ఒక్కరోజు చుట్టాలనే మందిరానికి తీసుకురండి, ఆదివారం వస్తే అప్పుడు నాకు చెప్పండి. ఆదివారం రారేక చుట్టాలు ఇంటికి వస్తే మీరు చేయాల్సిన పని ఏంటంటే, అబ్బా అక్క మంచి టైంకి వచ్చారు మీరు, ఇదిగో తొందరగా టిఫిన్ చేసేయండి, మన మందిరానికి వెళ్ళి వచ్చిన తర్వాత చక్కగా భోజనం వండుకొని తిందామని అనండి. అమ్మో ఇది ఎక్కడికి వాళ్ళరా బాబు, వీళ్ళింటికి వస్తే ఏమో మందిరం అంటారు అని ఇక రెండోసారి ఆదివారం మీ కంటికి కనపడు. మేము అట్టే చేసాం, అట్ట చేస్తే ఎవరు రావట్లా బయటికి. అర్థమైందా? రావటం కాళ్ళు కడుక్కోవడం, మందిరానికి వెళ్ళటమే. 3 గంటల మందిరంలో కూర్చొని రావాలి, అప్పుడు భోజనం. అమ్మో బాబో, ఇక మనం వీళ్ళ ఇంటికి వెళ్తే ఇక మందిరం అంటారు. అర్థమైందండి? ఎక్కువగా మనుషులకు ఎప్పుడు ప్రధాన స్థానం ఇవ్వకూడదు. చుట్టాలు కానీ, రక్త సంబంధులు కానీ ఎవరైనా కావచ్చు, దేవుడు తర్వాతే ఎవరైనా. అర్థమైందండి? నువ్వు చుట్టాలు వచ్చారని మందిరం మానేసావో, మందిరం మానేసావో చాలా ఇబ్బంది పడతావు. దేవుడి కంటే ఎక్కువగా నీకేది ఎక్కువ కాదు. చాలామంది ప్రజలను ప్రేమిస్తుంటారు. నాకు ఆ మీటింగ్ ఉందా, ఈ మీటింగ్ ఉందా, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, వాళ్ళు రమ్మన్నారు, వీళ్ళు రమ్మన్నారు, అది అంటారు. నువ్వు దేవుడు ముఖ్యమా, అది ముఖ్యమా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ తప్పని పరిస్థితుల్లో నువ్వు వెళ్ళాల్సి వస్తే దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకొని, దేవుని దగ్గర దైవజనులతో ప్రార్థన చేయించుకొని, క్షమాపణ దేవుణ్ణి అడిగి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకొని వెళ్ళాలి. తప్పని పరిస్థితి, ఇక నువ్వు అక్కడ ఉండాలి, నువ్వు ఉండకపోతే అక్కడ పని అవ్వదు అనుకుంటే, కానీ మొట్టమొదటిగా స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఇప్పుడు వరకు మనం ఎన్ని చూసాం? 7 చూస్తూ వచ్చాం. అంటే ఇక్కడ చూడండి, మొట్టమొదటగా ఎవరిని ప్రేమిస్తున్నావు నువ్వని, యేసు కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నావు అని దేవుడు అడిగితే, ఒకటి తల్లిదండ్రులు ప్రేమిస్తున్నాం అనేవారు కొంతమంది, ఒకటి పిల్లల్ని ప్రేమిస్తామనేది కొంతమంది, ఒకటి తను తానే ప్రేమించుకుంటామని కొంతమంది ధనాన్ని ప్రేమిస్తున్నామని కొంతమంది ఆకలి కోసం, కడుపు కోసం దేవుని ప్రేమిస్తున్నామని కొంతమంది సుఖానుభవం కావాలని కొంతమంది ప్రజలు కావాలి, మాకు లోకం కావాలనేది కొంతమంది. వీళ్ళన్నిటికంటే ఎక్కువగా నీకు ఎవరు కావాలి? దేవుడు కావాలి. అందుకనే ఇలా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించడానికి ఈ లోకములో మనకు అనేక అవకాశాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని క్రిందకి నెట్టేయాలి, క్రిందకి నెట్టాలి. వాటిని ఫస్ట్ దేవుణ్ణి పెట్టాలి, తర్వాత కిందకు మనం ఉండాలి. ఒక ఊరు ఉంది, ఆ మాట చెప్పి ముగిచ్చేస్తాను. అమెరికా రాష్ట్రంలోని మొన్న ఈ మధ్యనే విపరీతంగా కాలిపోయిన ఊరు, ఒక కాలిఫోర్నియా అని ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతము వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఏ మీటింగ్ అంటే అవార్డుల మీటింగ్. అందరూ సినిమా హీరోయిన్లు, దర్శకులు అందరూ. ఆ సిటీ కొన్ని కోట్ల ఖరీదు చేసేది, చాలా అందమైన ప్రాంతం అట. అది చాలా ఖరీదైన బిల్డింగ్స్ అన్నమాట. కట్టుకున్నారు, అందరూ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ ఉన్న వారిలో హీరోలు ఎంతమంది, ఎవరెవరికి ఇష్టమంటే 12% మంది హీరోలు మాకు ఇష్టమని అన్నారట. 12%. తర్వాత తల్లిదండ్రులు ఎవరికి హీరోలు అంటే 3% ఎత్తారట. తండ్రికి దేవుడు ఎవరికి కావాలి అంటే ఎవరు చేతులు ఎత్తలేదట. దేవుడు ఎవరికి వద్దట, 0 అన్నారు. అర్థమైందా? దేవుడి స్థానాన్ని ఏం చేశారు? కిందకి తీసుకొచ్చారు. హీరోల స్థానాన్ని పైకి వెళ్ళిపోయింది. దేవుడు చూశాడు, ఓకే అనుకున్నాడు. ఒక్కరోజు ఆగాడు. రెండో రోజు ఏం చేశాడంటే 160 కిలోమీటర్ల వేగంతో వేడిగాళ్ళు వీచాయి ఆ ప్రాంతం మీదకి. వేడిగాళ్ళు వీచడంతోనే కొబ్బరి చెట్లు, తాడి చెట్లు కూడా కాలిపోతున్నాయి అట ఆ వేడికి. అర్థమైందండి? ఒక్క బిల్డింగ్ మిగల, అన్నీ కాలిపోయింది. అర్థమైందండి? నాది, నేనంటే ఏంటి, నేను పెద్ద సినిమా హీరోయిన్ని, నాకంటే ఎక్కువ లేదు, నాకు కోట్ల ఆస్తి ఉంది అనుకున్నావా? రేపు పొద్దున ఏముండదు. వాళ్ళు అట్టే గర్వపడ్డారు. దేవుడు 0 వచ్చాక అందరూ నవ్వారు.
అందరు దేవుడికి జీరో అంటే అందరు నవ్వారు, గాడ్స్కి జీరో అంటే. అప్పుడు దేవుడిని ఎగతాళి చేస్తూ వచ్చారు. నాకు దేవుడు లేని ప్రాంతం అని ప్రకటించారు వాళ్ళు. దేవుడితో మాకు సంబంధం లేదు, దేవుడు మాకు అక్కర్లేదు అన్నారు వాళ్ళు. రెండో రోజు మాత్రం ఆ ఊరే కాలిపోయింది. ఒక్క దేవుడి ఇళ్ళు 2-3 తప్ప అన్నీ కాలిపోయింది. దేవుడి ఇల్లుని విడిచిపెట్టింది దేవుడు. అర్థమైందండి? ఇప్పుడు ఫోటోలు కూడా తీశారు. దేవుడి ఇల్లు విడిచిపెట్టి సిలువ కొండ, ఒక మందిరాన్ని, దేవుడి ఇల్లు, ఒక బాక్స్ను దేవుడిని నమ్ముకుంటాట. ఆయన ఇల్లుని కాల్చలా, దేవుడు ముట్టుకోవాలా. ఆ ఇల్లుని విడిచిపెట్టి ఇంకో అన్ని ఇళ్ళు కాలిపోయింది. అందరూ ఏడ్చుకుంటా సాక్ష్యం చెప్పారు, నిజంగా ఆయన దేవుడిని నమ్ముకుంటా కనుక ఆయన ఇల్లు దేవుడు కాపాడాడని. ప్రియమైన దేని బిడ్డారా, ఎప్పుడు దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలి మనం, రెండో స్థానం ఇవ్వకూడదు. దేనికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఫస్ట్ స్థానం ఎవరికే? దేవునికి. అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళ దగ్గర ఈరోజు తీర్మానం చేసుకోండి, ప్రభువా తల్లిదండ్రులు కాదు, పిల్లలు కాదు, సుఖానుభవాలు కాదు, మాకు ఆహారం కాదు, ఏమీ కాదు, మీరే మాకు ముఖ్యం. మీ తర్వాత ఏదైనా అది ఎవరినైనా ప్రేమించండి, కానీ దేవుడి తర్వాత ప్రేమించండి. రెండో స్థానం ఎవరికి ఇవ్వాలి? మనకు కోరుకున్న వాటికి. ఫస్ట్ స్థానం దేవునికి ఇవ్వాలి. అలాగా మనం ఉండాలని ప్రభు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. నిన్ను నిర్మించిన దేవుడు, నిన్ను ఎన్నుకున్న దేవుడు నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. నీవు దేవుడు అందరికంటే ఎక్కువగా దేవుడు నువ్వు ప్రేమించాలి, దేవుడికే ప్రధాన స్థానం ఇవ్వాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ వాక్యం దీవించునుగాక. మోకరించండి.